హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి వ్లాగ్స్ 963. ఇదైతే నా ఫస్ట్ వాయిస్ ఓవర్ వీడియో అండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోలో ఎమింగ్ పద్ధతిలో ఎలా పైపింగ్ వేయాలో చూడండి. ఇలా వేయడం వల్ల బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. నేను చాలా రకాల పైపింగ్లు వేశాను, ఏది కరెక్ట్గా రాలేదు ఫ్రెండ్స్. ఈ పైపింగ్ మాత్రం అసలు కుట్టరాని వాళ్ళకు కూడా కుట్టొస్తుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మనం బ్లౌజ్ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత పైపింగ్ క్లాత్ ఇలా కుట్టుకోవాలి. ఈ వీడియో కూడా నా ఛానల్లో ఉంది ఫ్రెండ్స్, చూడండి. ఒక 1/2 ఇంచు గ్యాప్తో కుట్టడం స్టార్ట్ చేసి ఎట్లయితే స్టార్ట్ చేసామో అలానే నెక్ వరకు నెక్ను లాగకుండా ఒకే లెవెల్లో కుట్టండి ఫ్రెండ్స్, మంచిగా వస్తుంది. లేదంటే నెక్ అనేది క్రాస్ అయిపోతుంది. అస్సలు లాగొద్దు. పైపింగ్ క్లాత్ కానీ మనం కుట్టిన బ్లౌజ్ కానీ ఏది లాగకుండా హాఫ్ టెన్షన్ గ్యాప్తో కుట్టుకుంటూ వెళ్ళండి. ఇలా కుట్టి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది బ్లౌజు. చివరికి వచ్చిన తర్వాత దాన్ని చిన్నగా మలిచి లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టండి. తర్వాత మనం బ్లౌజులకి పైపింగ్ వేసే క్లాత్ 1.5 ఇంచు తీసుకోండి ఫ్రెండ్స్. మనం ఎమింగ్ కోసం పెట్టుకుంటాం కదా క్లాత్, అవి కట్ చేసుకొని క్రాస్ పీసులు ఇలా నేను చూపించిన విధంగా పెట్టి కుట్టుకోండి. మంచిగా ఉంటుందండి బ్లౌజు. కుట్టరాని వాళ్ళకు కూడా కుట్టొస్తుందండి, నీట్గా వస్తుంది. అలాగే పైపింగ్ ఎంత నెంబర్ థ్రెడ్ వాడాలన్నది కూడా చెప్తా ఫ్రెండ్స్ నేను ఇంకో వీడియోలో. ఆ వీడియో కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎంత గ్యాప్తో అయితే కుట్టినామో అలానే పైపింగ్కి వస్తాకని చెప్పేసి కుట్టుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎప్పుడు నెక్ కానీ మనం ఇప్పుడు వేసే క్లాత్ కానీ ఏది లాగొద్దండి. లాగితే నెక్ షేప్ అనేది కరెక్ట్గా రాదు. ఇలానే వేసుకుంటూ వెళ్ళాలి, నీట్గా వస్తుంది. ఇలానే వేసుకుంటూ వెళ్ళండి. ఇంకా లాంగ్ ఫ్రాక్స్ కానీ అన్ని స్టిచ్చింగ్ వీడియోస్ పెడతా ఫ్రెండ్స్, మీ సపోర్ట్ ఉంటే. నేను వేసిన తర్వాత నెక్ కొంచెం ఎక్స్ట్రా అక్కడక్కడ ఎక్స్ట్రా ఉంటే దాన్ని కట్ చేసుకోండి. ఒకటే లెవెల్లో వస్తుంది మనకు నెక్ అనేది. అక్కడక్కడ కచకాలు పెట్టుకోండి ఫ్రెండ్స్. క్రాస్ నెక్ ఫ్రంట్ ఇంకా ముందు అక్కడక్కడ కచకాలు పెట్టుకోండి. నెక్ అనేది మంచిగా షేప్ వస్తుంది. ఇలా కట్స్ పెట్టడం వల్ల నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఖచ్చితంగా పెట్టుకోండి. ఇంకా పైపింగ్లో 2-3 రకాలు ఉంటుంది ఫ్రెండ్స్, నేను ఆ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను. ఇలా చిన్నగా ఫోల్డ్ చేసేసి మనం ఎంతవరకు అయితే హాఫ్ టెన్షన్ వరకు కుట్టినాం కదా ఫ్రెండ్స్, అంతే గ్యాప్తోనే మళ్ళీ పైనుంచి చిన్నగా ఒక కుట్టు వేసుకోవాలి. మనం పైపింగ్ ఎడ్జ్కి అని చెప్పేసి కుట్టాలండి, బాగా మంచిగా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఇలానే కుట్టుకుంటూ వెళ్ళాలి. చాలా మోడల్స్ బ్లౌజెస్ వీడియోస్ పెడతా అండి, మీ సపోర్ట్ ఉంటే. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది అనిపించి ఇన్ని రోజులు పెట్టలేదండి. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ నెక్ పైనుంచి చిన్నగా ఫోల్డ్ చేసేసి ఒక కుట్టు వేసుకోవచ్చు. లేదంటే ఇలా పెట్టేసి కూడా మనం పైపింగ్ వేసుకోవచ్చు అండి. ఎక్స్ట్రా క్లాత్ను కూడా కట్ చేసుకోవాలి, అప్పుడే మనకు నీట్గా కనిపిస్తుంది. లేకపోతే అంత గలీజ్గా అనిపిస్తుంది బ్లౌజ్ చూడడానికి కూడా. చాలా జాగ్రత్తగా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోండి. తర్వాత దాన్ని ఫోల్డ్ చేసేసి పైపింగ్ దగ్గర అని చెప్పేసి చిన్న కుట్టు పెట్టండి. బాగా పెద్ద కుట్టు పెడితే గలీజ్గా అనిపిస్తుంది. పైనుంచి ఒక కుట్టు వేసుకోండి. ఇది పట్టు బ్లౌజ్ కాబట్టి నేను ఒకటే కుట్టు వేసుకొని ఎమింగ్ చేసుకున్నా ఫ్రెండ్స్. మీకు కావాలనుకుంటే డబల్ కుట్టు కూడా వేసుకోవచ్చు, ఎమింగ్ చేయాల్సిన పని లేదు. చాలా నీట్గా ఉంటుందండి బ్లౌజు. చూడండి కుడుతుంటేనే ఎంత నీట్గా కనిపిస్తుంది. ఇలా సింపుల్గా బ్లౌజ్కి నీట్గా పైపింగ్ వేసుకోండి ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.